ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, అండర్-19 హాకీ టోర్నమెంట్కు పటిష్ట ఏర్పాట్లు. క్రీడా మైదానంను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. పూడికతీత పనులను ప్రారంభించిన రోర్ల ఎమ్మెల్యే పంతం నానాజీ. ఏడాది పాటు ఓక్ ఉత్సవాలు ప్రారంభించిన JNTUK వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ CSR ప్రసాద్. వివరాల్లోకి వెళ్తే, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన చైతన్యం పెంపొందించేలా జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పాఠశాలకు విద్యార్థులకు మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, ప్రతి పాఠశాలలోనూ ఈగల్ క్లబ్ల ఏర్పాటు ఆవశ్యకత వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా SP G బిందు మాధవ్తో కలిసి జిల్లాలోని అన్ని మండలాల విద్యాధికారులు, ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి వాడకం, అమ్మకం, రవాణాను అరికట్టేందుకు ఈగల్ టీమ్ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసిందని అన్నారు. ఈగల్ టీమ్ మత్తు పదార్థాలు వాడేవారిపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు విద్యార్థుల మత్తు పదార్థాలకు దూరంగా ఉంచే చర్యలో భాగంగా ప్రతి పాఠశాల, కళాశాలలోని ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా SP బిందు మాధవ్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలు వాడకం, అమ్మకం, రవాణా వంటి కేసుల్లో దోషులుగా ఉన్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన విషయాలు తమ దృష్టికి వచ్చిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1972కి సమాచారం ఇవ్వాలని అన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి P. రమేష్, SSA PO వేణుగోపాలరావు, ఈగల్ టీం అధికారి K. ధర్మతేజ, డిప్యూటీ DAOలు, అన్ని మండలాల MUO, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, అండర్-19 హాకీ టోర్నమెంట్ పోటీల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఆగస్టు నెలలో జరగనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, అండర్-19 హాకీ టోర్నమెంట్ పోటీలకు చేయాల్సిన ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, రోడ్డు భవనాలు, పౌర సరఫరాల, ట్రాన్స్పోర్ట్, ఇతర శాఖల అధికారులతో కలిసి గురువారం ఆయన DSA గ్రౌండ్స్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఆస్ట్రోటర్ఫ్ హాకీ ఫీల్డ్లో చేయాల్సిన ఏర్పాట్లు, మరుగుదొడ్లు, త్రాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, వసతి, భోజన సదుపాయాలకు సంబంధించి అనువైన ప్రదేశాలను పరిశీలించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జిల్లా క్రీడా మైదానం వేదికగా జరగనున్నందున ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులకు JC ఆదేశించారు. ఈ
ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు జాతీయ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు, ఆగస్టు 3 నుండి 20వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జిల్లా క్రీడా మైదానం వేదికగా జరగనున్నాయని అన్నారు. ఈ 2 కార్యక్రమాల నిర్వహణ జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఇందుకు అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించడం జరిగిందని జేసీ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, ఆర్టీఓ మల్లిబాబు, కార్పొరేషన్ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, కార్పొరేషన్ ఎస్ఏ వెంకట్రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆగస్ట్ స్టార్టింగ్లో అరౌండ్ 20 డేస్ అగ్నివీర్స్ మనము అదే అగ్నిపథలాగా ఒక ప్రోగ్రామ్ ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఇది కాకినాడ డిస్ట్రిక్ట్ జరుగుతుంది. దాంట్లో అరౌండ్ 13 డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ త్రూఅవుట్ ద ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సైడ్ నుంచి క్యాండిడేట్స్ వస్తారు. ప్రతిరోజు అరౌండ్ 800 క్యాండిడేట్స్ విల్ బి కమింగ్ అండ్ దే విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ద వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఉన్నాయి, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఉన్నాయి. దాంట్లో దే విల్ సెలెక్ట్ ఫర్ ద ఆర్మీ రిక్రూట్మెంట్. Simultaneously, we have another program under 21 National Hockey Championship for the women in play. So for women players will be coming throughout the 29 states and UTs. For them also, ikkada GSSD, so we are trying preparing for all the programs. Both programs simultaneously jarugtundi kabatti we have divided both the players GSSD in both the activities. ఆ గురించి వేరే వర్క్స్ అసైన్ చేస్తాము. వాళ్ళకి KMC సైడ్ నుంచి వర్క్ ఉంది. వాళ్ళకి ఇక్కడ ప్లేస్ ఏమేమి ప్లేస్లో ఏమేమి చేస్తాము. తర్వాత స్పెక్టేటర్స్ కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 20,000 స్పెక్టేటర్స్ ఇది టోటల్ 12 days హాకీ ప్రోగ్రామ్లో కాబట్టి. సో దాట్ ఆల్సో వాళ్ళకి కూడా అరేంజ్మెంట్స్ చేసాము. తర్వాత సెపరేట్ స్టేజెస్ ప్రిపరేషన్స్, సఫిషియంట్ లైటింగ్ ఫర్ ద హాకీ, అదే ఆ తర్వాత వాళ్ళకి ఈవినింగ్ టైంలో అదే ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఐటమ్స్ మనం ప్రోగ్రామ్ చేసాము. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. తిమ్మాపురం గ్రామంలో కాలువ పూడికెత్తీత పనులను ఎమ్మెల్యే నానాజీ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. తిమ్మాపురం గ్రామంలోని ఆవు భూములోని మురికి నీరు దిగువకు వెళ్లక సుమారు 240 ఎకరాల సాగు భూమి సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తిమ్మాపురం గ్రామం జనసేన పార్టీ గౌరవాధ్యక్షులు మాధవరపు తాతాజీ స్థానిక జనసేన నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా వెంటనే స్పందించి ఆదివారం కాలువ పూడికతీత పనులు ప్రారంభించి పనులను నేడు పరిశీలించి సాగు కోసం ఏలేరు నుండి రావాల్సిన నీటి కోసం రైతులు తెలుపగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి తక్షణమే నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి స్థానిక రైతులు పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ ప్రజలు, రైతులు, పెద్దలు పాల్గొన్నారు. రాణిపేట, వలసపాకల, వాకలపూడి, గంగరాజ్ నగర్ మీదుగా అలాగా పల్లవరాజు నగర్ మీదుగా ఉప్పుటేరులోకి వచ్చింది. ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఒక చుక్క నీరు పడితే ఆ కాలంలోకి వచ్చి ఆ కాలం ఉప్పుటేరులోకి కలిసింది. ధర్మిల చాలా అక్రమదారులు దాని మీద ఇల్లు కట్టేసాడు, దౌర్జన్యంగా ఆక్యుపై చేసేయడం జరిగింది. అప్పట్లో దాని మీద యాక్షన్ తీసుకుందామంటే కాకినాడ ఆనాటి శాసనసభ్యులు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాడు స్వయంగా ఒక దొంగ ల్యాండ్, ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపించి ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అది ఏదైతే JNTU రిజెక్ట్ చేయబడ్డదో ఆ JNTU రిజెక్ట్ చేయబడ్డటువంటి రిజెక్ట్ చేయబడ్డ ల్యాండ్ చూపించి ఈ ఇరిగేషన్ ల్యాండ్ తీసుకుని దాని మీద లేఅవుట్ వేసి మొత్తం మీద అతను వాళ్ళ బావగారు కలిసి లేఅవుట్ వేసేసి ఎవరైనా మాట్లాడకుండా చేసిన రోజుల్లో వాళ్ళు చేసిన పని ఏంటంటే లేఅవుట్ కూడా వేసింది. అప్పట్లో బోస్ గారు దీని మీద ప్రయత్నం చేశారు, కానీ మధ్యలోనే ఆయనకి ఏదో పార్టీ నుంచి ఒత్తిడి వస్తే ఆయన ఆగిపోవాల్సి వచ్చింది. అప్పట్లో రోసయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను విన్నపం చేస్తే రోసయ్య గారు వెంటనే దాని మీద నివాస్ కమిటీ అని చెప్పి ఒక నివాస్ కమిటీని వేశారు. తర్వాత దాని మీద కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో దాన్ని అలా నివాస్ కమిటీ ముందుకు సాగలేకపోయింది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం మైనార్టీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కొన్ని మంది అవసరాలు రీత్యా కొన్ని చేశారు మొత్తం మీద. చాలా ఖచ్చితంగా అది నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను కూడా తప్పు చేసినట్టే లెక్క. ఎందుకంటే ఆవేళ ఆ మేరకు ఒత్తిడి నేను ముఖ్యమంత్రి మీద ఇవ్వలేకపోయాను. నేను ఆవేళ ఒక ముఖ్యమంత్రి వేసిన కమిటీని ఇంకో ముఖ్యమంత్రి ఎదురు తీసుకెళ్ళినప్పుడు నేను కూడా దాన్ని చేయలేను. ఇప్పుడు మొన్న ఆ నివాస్ కమిటీ గురించి ఎదుగుతూ ఉంటే ఈవేళ ఆ నివాస్ కమిటీ అన్నది ఉన్నట్టు ఒక ఫైలే కలెక్టర్ ఆఫీస్లో దొరకట్లే. అంటే ఈ చంద్రశేఖర్ రెడ్డి మళ్ళీ మొన్న పరిపాలనలో ఉన్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఆ నివాస్ కమిటీ యొక్క ఫైల్ని తుడిచివేశారు. అనేక ఫైల్స్ ఈవేళ తుడిచివేయబడ్డాయి. అనేక చరిత్రలు జీవిత చరిత్రలో కలెక్టర్ ఆఫీసులో కానీ, MRO ఆఫీసులో కానీ
గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసి 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఓక్ ఉత్సవాలు ఏడాది పాటు నిర్వహించి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జేఎన్టీయూకే వీసీ సిఎస్ఆర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో 1946లో ఏర్పాటైన గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ జూలై 16, 2025కు కళాశాల 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహిస్తున్న ఓక్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఓక్ ఉత్సవాలు ఏడాది పాటు అనగా జూలై 16, 2025 నుండి జూలై 15, 2026 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా సౌత్ ఏషియన్ యూనివర్సిటీ న్యూఢిల్లీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కెకే అగర్వాల్ విచ్చేయగా గౌరవ అతిథిగా యూజీసీ న్యూఢిల్లీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ వేదప్రకాష్, ప్రత్యేక అతిథి పూర్వ విద్యార్థి ఐఐటి మద్రాసు నుంచి సిఎస్ఈ ప్రొఫెసర్ డి జానకిరామ్, బెంగళూరు ఎక్స్ఎంఈ పరిశోధన విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్ఎం భట్ట విచ్చేయగా జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్ ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రొఫెసర్ కెకే అగర్వాల్ మాట్లాడుతూ దేశంలో 4,000 నుండి 5,000 వరకు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని, కానీ వాటిలో 100 కళాశాలలు కూడా చెప్పుకోదగినవి కావని, అన్ని కళాశాలలు ఐఐటి స్థాయి చేరలేవని, కానీ స్వయం ప్రతిపత్తితో సాంకేతిక విద్యలో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతూ ప్రసోదనకు పెద్దపీట వేయాలని అన్నారు. ఓక్ వేడుకల్లో భాగంగా ఏడాది పాటు అంతర్జాతీయ కాన్ఫరెన్స్లు, వర్క్షాప్లు, చర్చాగోష్ఠులు, అతిథి ఉపన్యాసాలు నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసి క్యాలెండర్ను విడుదల చేశారు. గౌరవ అతిథి ప్రొఫెసర్ వేదప్రకాష్ మాట్లాడుతూ గత 50 ఏళ్లలో 47 యూనివర్సిటీలను కొలమానంగా తీసుకోగా 3 విశ్వవిద్యాలయాలు మాత్రమే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయని అన్నారు. ఉన్నత విద్యలో నూతన విద్యా విధానాన్ని ప్రారంభించుటకు విద్యార్థులకు అధిక సంఖ్యలో చేర్చుకోవాలని అన్నారు. ప్రొఫెసర్ డి జానకిరామ్ మాట్లాడుతూ ఆర్థిక పరంగా భారతదేశం 4వ స్థానంలో ఉందని, విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా నూతన విద్యా విధానం 2020ను తీసుకుని రావడం జరిగిందని అన్నారు. ప్రొఫెసర్ ఎన్ఎంకే భట్టా మాట్లాడుతూ విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తి కలిగేలా పాఠ్యాంశాలను రూపొందించాలని, విశ్వవిద్యాలయాలు పరిశోధనకై నిధులు సమకూర్చడానికి ప్రయత్నాలు చేయాలని కోరారు. ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ ఎన్ఐఆర్ఎఫ్లో మెరుగైన ర్యాంకు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ వివి సుబ్బారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు, ఓక్ ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ పి ఉదయభాస్కర్, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్ శ్రీనివాస్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ కె పద్మరాజు, డైరెక్టర్లు, మాజీ ఉపకులపతులు, యూసీకే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్స్, విభాగాధిపతులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Our institution has grown into a beacon of knowledge, innovation and technical brilliance. It has produced engineers, thinkers, researchers and leaders who have shaped the industries, impacted societies and driven progress across the globe. For these 8 decades, our college has weathered change, embraced transformation and consistently strived to remain at the forefront of academic excellence. From chalkboards to smart classrooms, from conventional laboratories to cutting-edge research centers, our journey has mirrored the evolution of engineering itself. This celebration is also a heartfelt tribute to our illustrious alumni, many of whom have joined us today. You are the living testimony of what this college stands for. Whether you are leading multinational corporations, innovating in startups, serving the nation, or teaching the next generation, your achievements are our pride. So then I thought that normally most people they don't do this Oak Jubilee. So then I told them why. So when this institution has completed 75 years, that is a platinum jubilee. So we could not celebrate it in a full swing. The reason is at that time you all know that that is 2021. We are all in COVID. So that's the reason we are going to celebrate this Oak Jubilee. I thought that celebration is in my way, it's only a waste of this thing. Then he told that it's a celebration doesn't mean that anything, it is only the academic celebration. We will conduct a year-long program, academic program, which is nothing but a celebration for this. It has established, it has proven its credibility through its existence, not only through the buildings, through the programs, through the alumni spread across the globe. So what else has to be done? Are we satisfied with the
the credentials what we have achieved so far. So 20th century, that too before the independence we have born. Now we are in the 21st century. The world is shrinking. The entire globe has become a global village. Multinational companies are spread across the globe, cutting across the borders, political borders of the various nations. People are talking about a borderless engineering. So in this era, where the innovation is becoming a household norm, startups, AI, ML, quantum computing and so on, is it necessary for the college like us to think or to look back what we are? Faces some kind of a crisis, the solution emerges only from the campuses of colleges and the universities. That has been the history all over the world actually. Colleges and universities are expected to transforming the societies into progressive societies. A progressive society wherein quality learning opportunities are accessible to all. A society wherein everyone's voice is valued. A society wherein people are treated with dignity and respect. A society where social harmony takes precedence over everything else. A society wherein the people believe in science, respect science, and repose their confidence and trust in policy, evidence-based policy interventions. These are the expectations from the colleges and the universities to transforming the society into progressive. పిఠాపురం మండలం విరివాడ గ్రామదేవతగా పూజలు అందుకుంటున్న సత్యమ్మ తల్లి అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ వార్షికోత్సవంలో పాల్గొని సత్యమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వేచ్ఛ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కోల రమ్య, కొత్తం సంతోష్ లక్ష్మి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని పేదలకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోల రాజు, కోల చిన్న, కందా శేషగిరి, అల్లం శివనారాయణ, కూరాకుల పుల్లయ్య, కొమ్మిరెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 27వ తేదీ నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని నగర గణేశోత్సవ సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య డిమాండ్ చేశారు. నగర గణేశోత్సవ సమితి 37వ ఆహ్వాన కమిటీ సమావేశం కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠం సమావేశ మందిరంలో గురువారం ఉదయం జరిగింది. సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు అధ్యక్షతన సమితి పదాధికారులు సమావేశం జరిగింది. ఎనిమిరెడ్డి మాలకొండయ్య అధ్యక్షులుగా, కాకినాడ సిటీలో 4 జోన్స్గా, రూరల్లో ప్రతి గ్రామానికి పదాధికారులు ఏర్పాటు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ ప్రాంతాలకు సమితి నిర్వహణ ఏర్పాటు, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సమితి కార్యనిర్వాహక ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 3 మెన్ కమిటీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, 5 మెన్ కమిటీగా జిల్లా నిర్వహణ చేయాలని, సమితి ఆహ్వాన కమిటీలో అందరినీ భాగస్వామ్యం చేయాలని, పనిచేసే వారితో భవిష్యత్తు నూతన కమిటీ నిర్మించాలని తీర్మానించారు. ఆగస్టు 27 బుధవారం నుండి సెప్టెంబర్ 4 గురువారం వరకు నవరాత్రి ఉత్సవాలు, సెప్టెంబర్ 7, 8 తేదీల్లో శనివారం, ఆదివారం నాడు నిమజ్జనం నిర్వహణ జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో రంబాల వెంకటేశ్వరరావు, బోలిశెట్టి రామకృష్ణ, పెండం సత్యనారాయణ, తుమ్మల పద్మజ, కాడధనరాజు, వి సుబ్బారావు, మసలకంటి సురేష్, ఎన్ జయలక్ష్మి, బి వెంకటరమణ, గాదే శివ, కె రవి తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది గణేశ ఉత్సవాలు నిమజ్జనం పూర్తి చేయించాలని, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటువంటి విధంగా ఈ గణేశ ఉత్సవ సమితి ఆంధ్రప్రదేశ్ స్థాయిగా, అదేవిధంగా జిల్లా పరిధిలో ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క సమితి కార్యనిర్వహణలో సమితి ఉత్సవాలు చేసేటువంటి ప్రతి కమిటీ కూడా ఇందులో గౌరవ సభ్యులుగా ఉంటారు. ప్రతి ప్రజాప్రతినిధి కూడా గౌరవ ప్రత్యేక ఆహ్వానితులుగా ఇందులో ఉంటారు. తద్వారా జయప్రదం చేసేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని నగర గణేశ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఆహ్వాన కమిటీలో ఎవరెవరైతే బాగా పనిచేస్తారో వీరందరితోటి కూడా మరి ఈ సమితి కార్యవర్గ కమిటీలు రూపొందించేటువంటి ఏర్పాటు
నిమజ్జన నిర్వహణ అనంతరం మాలకొండయ్య గారు, దువ్వూరు సుబ్రహ్మణ్యం గారి యొక్క సారథ్యంలో జరుగుతుంది. 3 మెన్ కమిటీగా స్టేట్ కమిటీలోని, 5 మెన్ కమిటీగా జిల్లా స్థాయిలోని నగర గణేశ ఉత్సవ సమితి పనిచేయడం జరుగుతుందని పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గణేష్ మహారాజ్కి. రఘునాథ్ గారు చెప్పినట్టుగా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కొండబాబు గారు కానివ్వండి, రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు కానివ్వండి, మిగిలినటువంటి 5 ఎమ్మెల్యేలతో కలుపుకొని ఈ ఉత్సవాలలో వాళ్ళని ముఖ్య అతిథులుగా పిలిచి, వారితో పాటు స్వామీజీలను పిలిచి అన్ని వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, డిఆర్ఓ గారిని, ఆర్టీఓలని అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఇది అందరి పండుగ, ఇది ఏ ఒక్క మతానికి సంబంధించిన పండుగ కాదనేటటువంటిది. ఇవాళ వినాయక పండుగ మొదటి పండుగ. ఈ పండుగకి ఆ వినాయక స్వామి వారికి పూజ చేసే, మిగిలిన కార్యక్రమాలు చేసే సంప్రదాయం ఉంది కాబట్టి ఈ మొదటి పండుగ ఘనంగా జరపాలి. అందరూ హిందువులు అందరూ కూడా అన్ని వీధుల్లో కూడా పందిర్లు వేసి ఆ గణనాథుని 9 రోజులు పూజించాలి. ఆ గణనాథుని ఆశీస్సులతోటి మన కుటుంబాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా వర్ధిల్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ధన్యవాదాలు. వినాయకుడు అంటేనే మనకి ప్రప్రదంగా మనకి ఆది గురువు, ఆయన ఒక గురువు. అటువంటి గురువుని మనం పూజిస్తాం. గణపతి పూజని మనకు ప్రాశస్త్యం తెలుసు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం మన పూజా ప్రాశస్త్యాన్ని మర్చిపోయి ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క ఉత్సవాన్ని వేరే విధాలుగా జరుగుతున్న పరిస్థితి. భారతదేశంలో సనాతన ఋషులు సాంప్రదాయాల పద్ధతిలో ఈ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిష్టాత్మకంగా జిల్లా వ్యాప్తంగా, అలాగే పై స్థాయికి కూడా కమిటీ కూడా వేస్తానని అంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం జిల్లాలో విస్తృతంగా జరగడానికి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులుగా అవ్వచ్చు, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ గణనాథుని ఆశీస్సులు తీసుకుని దేశాన్ని, ధర్మాన్ని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. హిందూ భక్తులకి కైలాష్, మానస సరోవర్ కైలాష్ వెళ్ళేటువంటి భక్తులకు ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దిశగా సమావేశంలో ఒక తీర్మానం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా పండాల్స్ ఉన్నాయి. చాలా పండాల్స్లో గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం పండాల్స్కి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మేము గతంలోనే లేఖ రాయడం జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉచిత విద్యుత్ పండాల్స్కి ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు జరపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 అంశాలు తర్వాత చర్చలో వచ్చినటువంటి ఇతర అంశాలతో కలిపి మేము అవసరం అనుకుంటే ఇందాక పెద్దలు చెప్పడం జరిగింది. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా కలిసి ఈ విషయాలు మేము తెలియజేస్తాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కంటి సమస్యలతో బాధపడే నిరుపేదలకు బాదం బాలకృష్ణ ఐ గ్లాస్ అండ్ ఓల్డ్ క్లాత్ ప్రాజెక్టు ద్వారా ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ సీమకుర్తి పాపారావు తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో బాదం బాలకృష్ణ ఐ గ్లాస్ మరియు ఓల్డ్ క్లాత్ ప్రాజెక్టు ద్వారా ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ జిఎల్ జగన్నాథరావు అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ సీమకుర్తి పాపారావు ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్లజోళ్లు, పాత బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడే నిరుపేదలకు తమ సంస్థ ద్వారా ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్సి రామసుబ్రహ్మణ్యం, నేరేళ్ల మురళీకృష్ణ, వృద్ధులు పాల్గొన్నారు. ఇది మా క్లబ్ యొక్క సిగ్నేచర్ ప్రాజెక్ట్, పర్మనెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఇది బట్టి కళ్ళజోడు ఎవరి దగ్గర ఫ్రేమ్లో ఏమైనా ఉంటాయి మేము కలెక్ట్ చేసి దానికి ఫ్రేమ్ అద్దాలని బిగింగ్ చేస్తాము. పేషెంట్స్ వాళ్ళకి కావాల్సిన కూడా జనరల్ హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ తీసుకుంటే దానికి అనుగుణంగా మేము కళ్ళజోడు ఫ్రేమ్ చేసేసాము.
దీంతోపాటు ఓల్డ్ క్లాత్స్ బట్టలు ఏమైనా ఉంటే అన్నీ ఇస్తుంటాము. అందువల్ల మేము చెప్పవలసిందంటే మా క్లబ్ మెంబర్లు కానీ క్లబ్ తాలూకాల రిలేషన్స్లో కానీ ఎవరి దగ్గరైనా ఓల్డ్ క్లాత్స్ ఉంటే మా ఈ క్లబ్ ఆవరణ పంపిస్తే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఒడిగోస్ ద్వారా 2 సంవత్సరాలు సుమారు 75 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడం జరిగిందని ఒడిగోస్ సీఈఓ వారా వినోద్ తెలిపారు. కాకినాడ 3rd APSP వద్ద ఉన్న ఒడిగోస్ కార్యాలయం నందు ఒడిగోస్ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఒడిగోస్ సీఈఓ వినోద్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ గతించిన 2 సంవత్సరాల్లో 22 బ్యాచెస్ ప్రారంభించి 150 కంపెనీస్తో అనుసంధానం కలిగి సుమారు 75 పైన ఉద్యోగాలు ఒడిగోస్ ద్వారా కల్పించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథి CVF ఇంటర్నేషనల్ డైరెక్టర్ మూర్తిరాజు మాట్లాడుతూ శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయను అని విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదో ఒక నైపుణ్యం కల కోర్సు నేర్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశించారు. మరో ముఖ్య అతిథి JNTU డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడంలో నిరంతరం కృషి చేస్తున్న ఒడిగోస్ సేవలను అభినందించారు. మరొక ముఖ్య అతిథి డాక్టర్ వంశీకృష్ణ రాజా మాట్లాడుతూ అనేక కంపెనీస్తో అనుసంధానం కలిగి విద్యార్థులకు విశిష్ట సేవలు అందిస్తున్న ఒడిగోస్ సేవలను కొనియాడారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఒడిగోస్ ద్వారా నూతనంగా ప్రారంభమవుతున్న హీరింగ్ న్యూస్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒడిగోస్కు పూర్తి సహకారం అందిస్తున్న ఒడిగోస్ ఫౌండర్ వారా సత్యనారాయణ, మేరీ జ్యోతులను వారా వినోద్ మరియు కీర్తి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగా గగారిన్, మచ్చాబుజ్జి, అబ్బులు, ఉషారాణి, ఒడిగోస్ సిబ్బంది దేవి, ఉషా, కావ్య, విజయ్, మను, విద్యార్థులు పాల్గొన్నారు. సమాజంలో తీసుకున్నావాలి, మనం ఎలా కష్టపడుతున్నారో చిన్నదాన్ని ప్రతిస్తుంది ఇలా ఇస్తున్నారు. నాకు వినోద్ ఒకసారి వినోద్తో నేను వాంటెడ్ ఒకసారి కూర్చొని అడిగి నుంచి దాన్ని ఎలా పైకి తీసుకుని ఆలోచన దీనికి నేను టీసీఎస్లో ట్రై చేశాను. టీసీఎస్లో దాని పైకి తీసుకెళ్ళడానికి అమెరికాలో చాలా కష్టపడ్డాను. అట్లాంటివి ఏమైనా కొన్ని అమెరికాలో పనిచేస్తాను, అట్లాంటి ఏమైనా కొన్ని మనం ఉపయోగపడి చెప్తాను. తనదైన శైలిలో తనకున్న నాలెడ్జ్ను ఉపయోగించి ఈ కంపెనీస్ ఇప్పుడు హైదరాబాద్ వెళ్తాడు, 2-3 రోజులు విజయ్ తెలుసు, కంపెనీస్కి వెళ్తాడు, CEOస్ని కాంటాక్ట్ చేస్తాడు, ఆ కంపెనీ ఓనర్స్ని ఇక్కడ రప్పిస్తాడు, హోటల్స్ బుక్ చేస్తాడు, హోటల్స్లో మీటింగ్స్ పెడతాడు. ఇవన్నీ దేనికి అంటే ఒక స్టూడెంట్కి ఒక లైఫ్ ఇవ్వడానికి. సో కొన్ని విత్తనాలు వేసేసిన భూమిలో ఉన్నాయి, అవి మొలకెత్తుతున్నాయి. ఒకరోజు ఆ చెట్టు కింద చాలామంది నేడుకుంటారు, అప్పుడు మనం చప్పట్లు కొడతాం. నేనేమంటానంటే స్టార్టింగ్లో కూడా మనం అది ప్రోత్సహించగలిగితే అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఈరోజు ఒడిగోస్ 2nd యానివర్సరీ సెలబ్రేషన్స్ జరిగినాయి కాకినాడలో, ఒడిగోస్ కాకినాడ బ్రాంచ్ నందు. గతించిన 2 సంవత్సరాలుగా ఒడిగోస్ పట్ల మీ అందరూ సహకరిస్తున్న విధానం బట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గతించిన 2 సంవత్సరాలుగా మోర్ దాన్ 22 బ్యాచెస్ తీయడానికి, అంతేకాకుండా 150 కంపెనీలతో కొలబరేట్ అవడానికి, అంతేకాకుండా మోర్ దాన్ 75+ ప్లేస్మెంట్స్ పట్టడానికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా విద్యార్థులు సేవ చేయడం ఉద్దేశంతో హైరింగ్ న్యూస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వేళ అతి సమక్షంలో ప్రారంభించడం జరిగింది. మీరందరూ కూడా ఇక ముందు కూడా మీ యొక్క ప్రోత్సాహాన్ని అందిస్తూ ఎవరికైతే స్కిల్స్ లేవో మీరు మా దగ్గర చేయాలంటే ఖచ్చితంగా మంచి ఉద్యోగం తిరిగి పంపిస్తామని మేము మాటిస్తూ మరొకసారి ఒడిగోస్కి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నిన్ను కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ, పార్టీ సీనియర్ నాయకులు వివి స్వామి, ఆకుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ జన్మదిన వేడుకలను కాకినాడ నగరంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సుధీర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తలాటం సత్య, అట్ల సత్యనారాయణ, వివి స్వామి, ఆకుల శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ మనోహర్ సూచనల మేరకు సివిల్ సప్లై శాఖ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. జనసేన సిద్ధాంతాల అనుగుణంగా తోట సుధీర్ పనిచేయడం జరుగుతుందని తెలిపారు. కార్యకర్తలు, నాయకులతో కలిసి కాకినాడలో జనసేన జెండాను ఎగురవేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మనోహర్ గుప్తా, బడే కృష్ణ, అడబాల రాజేంద్ర, అడబాల సత్యనారాయణ, సతీష్, ఆకుల వెంకటరమణ, నురుకుర్తి వెంకటేశ్వరరావు, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిన్ని రవి, ఎం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సిద్ధాంతాలని నమ్ముతారో అది తూచా తప్పకుండా ఆచరించే మా సిటీ అధ్యక్షులు శ్రీ తోట సుధీర్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా కాకినాడ సిటీలో
జనసేన పార్టీ జెండాని ఎప్పుడూ ఆయన రెపరెపలాడిస్తూ జనాలతో కార్యకర్తలతో కలిసి ఏ సమస్య ఉన్నా సరే పరిష్కరించడానికి ముందుంటారు. అదేవిధంగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే ఆయనకి బాధ్యతలు అప్పచెప్పారో అన్నీ కూడా ఆయన విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మా జనసేన నాయకులు అందరూ బలంగా కోరుకుంటూ జన్మదిన వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో భాగస్వామ్యం నాకు చాలా హ్యాపీ. జనసేన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరి మధ్యలో సుధీర్ గారు ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు అంటే సుధీర్ గారి ఆశయాలు సిద్ధాంతాలు కూడా అటువంటివే. ఆయనకి ఏ బాధ్యత అయితే అప్పచెప్పారో ఆ బాధ్యతలు ఆయన ఎక్కడా కూడా తూచా చెప్పకుండా పాటించి ఆయన నీతి నిజాయితీ గల నాయకుడిగా జనాల్లో ఒక పేరుంది. అది ఎప్పుడు కూడా ఆయన నిలబెట్టుకుని ఇంకా ముందరికెళ్ళి ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని భగవంతుని కోరుకున్నాను. ఆయన అభిమానులు అనేక మంది ఈ కార్యక్రమానికి వచ్చి భారీ ఎత్తున పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఆయన పదవి చేపట్టిన కాడి నుంచి ప్రజలకు అనేక చేరువుగా ఉండి పార్టీ కార్యక్రమంలో అనేక పాల్గొని అలసిపోకుండా 10 మందికి ఏమైతే చేస్తే బాగుంటుందో అని ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉండే మనిషి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ చేరువుగా ఉండి ఆయన ఇంకా రాజకీయాల్లోని ఇంకా ఎదరికెళ్ళి అనేక పదవులు ఇంకా అందుకోవాలని కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు ఇంకా అనేక సుఖ సంతోషాలతో చేరుకోవాలని చేసుకోవాలని మీ అందరికీ మీడియా పత్రంగా మేము తెలియజేస్తున్నాం. ఆయన రాబోయే రోజుల్లో ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొని కాకినాడ సిటీ యొక్క జనసేన పార్టీని మరియు రాష్ట్ర సివిల్ సప్లైస్ విభాగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని కోరుకుంటూ, మరియు ఆయన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఏ విషయమైనా ఆయన తెలియజేసే సామర్థ్యం ఉన్నది. అందువల్ల ఆయనకి ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఒకసారి రాష్ట్ర మా చైర్మన్ గారికి సుధీర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలను కూడా అమలు చేయకుండా పథకాల్లో కోత విధిస్తూ సామాన్య పేద ప్రజలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం పక్కా కోతల ప్రభుత్వమని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ విమర్శించారు. పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో పార్టీ పట్టణాధ్యక్షులు రావుల మాధవరావు అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ సర్వసభ్య సమావేశానికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఇటీవల నూతనంగా నియమించిన సభ్యులను, అనుబంధ విభాగాల సభ్యులను వంగ గీతా విశ్వనాథ్ అభినందించారు. అనంతరం ఈ సమావేశాన్ని ఉద్దేశించి పలువురు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ 2029లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేయాలని, పిఠాపురం నియోజకవర్గంలో మళ్లీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆమె అన్నారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం పట్టణాధ్యక్షులు రావుల మాధవరావు చేతుల మీదుగా వంగ గీతా విశ్వనాథ్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చిమల్లి జ్యోతి అప్పలరాజు, నాయకులు కొత్తెందత్తులు, తలిశెట్టి వెంకటేశ్వరరావు, కర్ణం చిన్నారావు, బత్తులు సాయి, మొగల అయ్యారావు, ముమ్మడి శ్రీనివాస్, వర్ధనిడి సుజాత శ్రీనివాస్, సామరావతి లలిత, పెద్దపాటి రాజేష్, బోనుదేవ, ఉలవల భూషణం, వజ్రపు వీరేష్, పైలా రమేష్, నాయుడు, వేణం నారాయణరావు, వజ్రపు బాబీ, బొజ్జా పెదకాపు, మొహద్దీన్, శ్యామలరావు, వివిఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా దగ్గర 6 నెలలు అయిపోయినా కూడా ఇంకా డబ్బులు రిలీజ్ అయిన పరిస్థితి ఉంది. అరకోర నిధులు నిన్న కొంతమందికి ఇచ్చినట్టుగా నాకు తెలిసింది తప్ప పూర్తిగా రైతులకు ఎవరికి ఇవ్వని పరిస్థితి. అంతేకాకుండా రైతు భరోసా 20,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకపోగా ఎప్పుడు కేంద్రం ఇచ్చే వాటాని కూడా ఇవ్వకుండా ఇప్పటి వరకు సంవత్సరం కాలం అయిపోయింది. అంటే ఈ సంవత్సర కాలంలో జగన్ గారు ఇచ్చిన పథకాలు, అది అప్పుడు అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఇంటి కార్యక్రమం కావచ్చు, ఇళ్ళ పట్టా కావచ్చు, ఇళ్ళ స్థలం కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, లా నేస్తం కావచ్చు, టైలర్స్కి కావచ్చు, అన్ని కులాలు మతాలకి కూడా ఎవరు పేదవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చారు. మహిళలకి ముఖ్యంగా వాళ్ళు తీర్చాల్సిన బాకీ కూడా తీర్చారు. ఇప్పుడు మనమందరం గ్రహించాల్సింది ఒక్కటే, జగన్ గారు ఇచ్చిన ఏ పథకాలు ఇవ్వలేదు, పథకాలన్నీ కూడా నిలుపుదల చేశారు. రెండోది పోని వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో ఏమైనా అమలు చేశారంటే ఒక్క పెన్షన్ తప్ప, అది కూడా దగ్గర 5 లక్షల మందికి కోత విధించి ఇచ్చారు. అంటే పెన్షన్ ఇచ్చారు. 2వ సంవత్సరంలో తల్లికి వందనం కోత విధించి ఇచ్చారు. ప్రజలు మాట్లాడలేరు.
ప్రజలు ముందుకు రాలేరు, ప్రజలు బయటకు వచ్చి అడగలేరు. వాళ్ళ తరపున నిలబడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఉన్న వేలాది విలేజ్లు కానీ అదేవిధంగా వార్డుల్లో కానీ ఈ సమావేశాలు ఏర్పాటు చేసి అధికారం ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నప్పుడు కూడా భారతదేశం మొత్తం మీద కులం మతం చూడకుండా, పార్టీ చూడకుండా అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకి కూడా పథకాలు ఇచ్చింది ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశం మొత్తం మీద. అలా ఇచ్చాం కాబట్టి ఈరోజు మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాం, మీ ప్రభుత్వం మాట ఇచ్చినవి కూడా ఇవ్వట్లేదు. మా ప్రభుత్వంలో 20 పథకాలు పైన ఇచ్చాం, మీరు 6 పథకాలు ఇచ్చి ఒక్క పథకం తప్ప మిగతా 5 పథకాలు. విద్యతోనే సమాజ అభివృద్ధి జరుగుతుందని యువశక్తి సంక్షేమ సంఘం రాష్ట్ర చైర్మన్ లంకే ఫకీర్ రాజ్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ రామరావుపేట సమీపంలో గల నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు యువశక్తి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్కూల్ కిట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లంకే ఫకీర్ రాజ్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నేచర్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పి దుర్గాభవాని, యువశక్తి ప్రజాసేవా సంఘం జనరల్ సెక్రటరీ సూర్య, జిల్లా చైర్మన్ మురమళ్ల సత్యవతి, హెచ్ఎం టీచర్స్ పాల్గొన్నారు. రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ పేరిట ప్రతి ఏటా వారి కుటుంబ సభ్యులు అందిస్తున్న సేవా పురస్కారాన్ని ఫ్రూటి కుమార్ జన్మదినం సందర్భంగా ట్రస్ట్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి అందజేశారు. రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ ఫ్రూటి కుమార్ పేరు మీద సేవా పురస్కారాన్ని ట్రస్ట్ హాస్పిటల్ ఎండీ రోటరీ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ఇవ్వడం జరిగింది. ప్రముఖ న్యాయవాది, కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం, శ్వేతా సింగ్, ఓఎన్జీసీ ఆఫీసర్స్ మహిళా సమైక్య అధ్యక్షురాలు వారి చేతుల మీదుగా ఫ్రూటి కుమార్ అవార్డు డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ప్రదానం జరిగింది. పాల్గొన్న వాళ్లు కాకినాడ కన్స్యూమర్ కోర్టు మెంబర్ కె సుసి, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ, దీప్తి కుమార్, రాగిరెడ్డి ఉషాజ్యోతి, డాక్టర్ నాగిరెడ్డి నారాయణస్వామి, ప్రముఖ న్యాయవాది కె ఆదిత్య కుమార్, రమాదేవి, తుమ్మలపల్లి సురేష్, భూరి, చేత రవి, యాసలపు పవన్, ఫ్రూటి కుమార్ బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. ఇంట జరిగే ఫంక్షన్లకు, అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఓల్డ్ ఏజ్ హోమ్ చైర్మన్ డాక్టర్ సతీష్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడుపాలెంలో గల రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమంలో నల్లమిల్లి ఈశ్వరరెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి నల్లమిల్లి మాచారెడ్డి స్వాగతం పలికారు. వృద్ధాశ్రమం చైర్మన్ డాక్టర్ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ నాయకుడు కర్రి వీర్రెడ్డి పాల్గొని నల్లమిల్లి ఈశ్వరరెడ్డికి సాలువా కప్పి పుట్టినరోజు కేకును కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈశ్వరరెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధాశ్రమంలో వృద్ధులకు 2 బెడ్షీట్లు, 2 టవల్స్, ఫైబర్ స్టూల్స్ అందించి వారికి భోజన సౌకర్యం కల్పించారు. పలువురు రోటరీ సభ్యులు పాల్గొని ఈశ్వరరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాల్ఫిన్ హోటల్ అధినేత బదిరెడ్డి వెంకన్న, మట్టా సాయిరాం, పలువురు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, అండర్-19 హాకీ టోర్నమెంట్కు పటిష్ట ఏర్పాట్లు. క్రీడా మైదానంను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. పూడికతీత పనులను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఏడాది పాటు ఓక్ ఉత్సవాలు ప్రారంభించిన జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్ ప్రసాద్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.